మనం మాట్లాడితే వినకుండా ఉంటారు కదా, అది సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా, దానికి మనం రిజిస్టర్ చేస్తాం. అంటే ప్రెసెంట్ ఇప్పుడు మనం కిడ్ లో చేంజెస్ చూడొచ్చు అనమాట. డీప్ స్లీప్ కి వెళ్ళిపోవాలా, డీప్ బాడీ మూవ్ అని చేయరు. సో ఫైట్ చేసుకోవాలన్నా లేదా ఏమైనా మాట్లాడాలన్నా, పాలిటిక్స్ చేయాలన్నా ఏమైనా బాగా మాట్లాడేసి వెనకాల వీళ్ళేం తెలుసా, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు సరిలేదు అనేసి మీరు డైరెక్ట్ గా నువ్వు ఇలా చేశావు, నువ్వు ఇలా చేంజ్ అవ్వు, అలా నెగిటివ్ బిలీవ్ మీ స్లీప్ టాక్ చేస్తే కంపల్సరీ మీరు విత్ ఇన్ 1 వీక్ లోనే రిజల్ట్స్ చూస్తారు. మీరు ఎన్నో రోజుల నుంచి స్ట్రగల్ అవుతున్నా కానీ చేంజ్ చేయలేనిది స్లీప్ టాక్ లో మీరు దాన్ని అచీవ్ చేయగలుగుతారు. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షేర్ మెసేజ్. వీడియో వేసి 1 వీక్ పైన అయిపోతుంది. అందరూ ఏమైంది అక్క వీడియో వేయలేదని అడుగుతున్నారు. ఈ హౌస్ షిఫ్టింగ్ వల్ల అండ్ లక్కీ బర్త్డే ఉన్నింది. సో దీనివల్ల అయితే నేను వేయలేకపోయాను. అండ్ లక్కీ బర్త్డే వీడియో కానీ అప్లోడ్ చేయలేకపోయాను సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల. సో అందుకు ఇంకా క్విక్గా అయితే ఒక వీడియో చేద్దాము, అందరూ వెయిట్ చేస్తున్నారు అనేసి ఇక్కడ కార్లో కూర్చొని అయితే వీడియో చేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చి స్లీప్ టాక్. స్లీప్ టాక్ అంటే నిద్రలో పనుకొని మాట్లాడడం అండ్ నిద్రలో నడవడం అలాంటిది అనుకునేది, అలాంటిది కాదు. సో స్లీప్ టాక్ అంటే మనము కిడ్స్కి స్లీప్ టాక్ చేస్తాము. సో నాకైతే ఇది చాలా బెనిఫిట్ అయ్యింది. అండ్ భవానీ గారు అనుకుంటాను స్లీప్ అఫర్మేషన్స్ గురించి కానీ చెప్పమని అడిగారు. సో దీని గురించి ఒక వీడియో చేద్దామనేసి చేస్తాను. ఎందుకంటే నేను బిహేవియరల్ చేంజెస్ కానీ లేదా వేరే చాలా బెనిఫిట్ అయ్యాను. అండ్ కొన్ని నేను నార్మల్గా టీచ్ చేయలేనివి కానీ కొన్ని స్లీప్ టాక్తో లక్కీకి టీచ్ చేశాను. సో ఇది బెనిఫిట్ అవుతుందని అనిపించింది. సో నేను ఈ స్లీప్ టాక్ గురించి ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్లో నేను మాట్లాడినాను, కానీ అదే పర్టికులర్ టాపిక్ తీసుకుని అదే టాపిక్గా అయితే నేను వీడియో అప్లోడ్ చేయలేదు. మేబీ కంప్లీట్గా వీడియో మేబీ కొంతమంది స్కిప్ చేసి చూస్తారు, కొంతమంది కంప్లీట్గా టైం లేకుండా చూడలేరు. సో అలా మేబీ స్లీప్ టాక్ గురించి చూడలేకపోయినారేమో. సో దానికి పర్టికులర్గా ఒక స్పెషల్ వీడియో చేసేద్దాము స్లీప్ టాక్ గురించి అని అనుకున్నాను. ఎందుకంటే ఇది చాలా బెనిఫిట్ అవుతుంది పేరెంట్స్కి. సో నేను ప్రీవియస్ ఇప్పుడు కాదు, లక్కీ యొక్క 12 months అంటే 1 year ఉన్నప్పుడే కానీ ఆ వీడియోలో నేను మీకు ఒక వీడియోలో చెప్పాను స్లీప్ టాక్ బెనిఫిట్స్ అండ్ నేను స్లీప్ టాక్ ఎలా చేస్తానని. కానీ ఆ మాంటసరీ వీడియోలో నేను పోస్ట్ చేశాను నేను లక్కీకి స్లీప్ టాక్ ఎలా చేస్తాను అనేసి. సో ఓకే, ఇప్పుడు అది ఇంకా నేను తెలిసి అందరూ చూసిండలేరేమో, అప్పుడు స్టార్టింగ్ డేస్ కదా, సో అప్పుడు అంత రీచ్ లేదు ఈ వీడియోస్కి. సో ఇప్పుడైతే నేను స్లీప్ టాక్ గురించి మాట్లాడబోతాను ఈ వీడియోలోకి వెళ్ళక ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్గా చూసాక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేసేది మర్చిపోకండి. మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్లీప్ టాక్ అనేది ఏమంటే సమ్ టైమ్స్ అంటే మనం ఇప్పుడు కిడ్తో కానీ మాట్లాడకుండా, అంటే మనం మాట్లాడితే వినకుండా ఉంటారు కదా, అది మనము కిడ్ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా, దానికి మనం రిజిస్టర్ చేస్తాం. అంటే డైరెక్ట్గా కిడ్కి చెప్పకుండా సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా వాళ్ళది. సో అక్కడ పోయి రిజిస్టర్ అయిపోతుంది స్లీప్ టాక్ చేసే దానివల్ల. సో దానివల్ల ఏమవుతుంది, మనము ప్రెసెంట్ ఇప్పుడు మనం కిడ్లో చేంజెస్ చూడొచ్చు అనమాట. సో అది ఎలా అంటే నార్మల్గా ఇది ఆఫ్టర్నూన్ న్యాప్లో చేయొచ్చు, మార్నింగ్ లేసేక ముందు చేయొచ్చు, పడుకున్నాక చేయొచ్చు అండ్ నైట్ కానీ చేయొచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే వాళ్ళు పడుకున్నాక డీప్ స్లీప్కి వెళ్ళిపోవాలి. డీప్ స్లీప్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక స్పూన్ కింద వేసినా కానీ వాళ్ళు ఈవెన్ బాడీ మూవ్ అని చేయరు. సో అది స్లీప్ డీప్ స్లీప్ అని, ఎందుకంటే అంత డీప్గా ఉంటారు కాబట్టి ఆ సౌండ్స్ కానీ వినిపించదు. సో అలాంటి మంచి స్లీప్లో ఉన్నప్పుడు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్గా ఉంటుంది. సో సరౌండింగ్స్లో ఏమేమి మాట్లాడుతున్నారు ఏమేమని అన్నీ వాళ్ళకి రిజిస్టర్ అవుతుంటాయి. మనం చాలాసార్లు అనుకుంటాము ఇప్పుడు ఫైట్ చేసుకోవాలన్నా లేదా ఏమైనా మాట్లాడాలన్నా, పాలిటిక్స్ చేయాలన్నా, ఏమైనా ఇప్పుడు సీరియల్స్ చూడాలి, ఏం కిడ్ పడుకోండారులే అనేసి మనము చాలా అంటే అప్పుడు మనం చేస్తాము. సో అదే చాలా మిస్టేక్. అట్లీస్ట్ వాళ్ళు యాక్టివ్గా ఉండేటప్పుడైనా వాళ్ళు అంత తినరేమో, వాళ్ళు పడుకున్నప్పుడు మనం ఇవన్నీ చేసినామంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది. ఆ బిహేవియరల్ చేంజెస్ మీరు ఇమ్మీడియట్గా ఆ బిహేవియరల్ చేంజెస్ చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళు కిడ్స్ పనుకున్నప్పుడు మాట్లాడినప్పుడు అది ఆ బిహేవియరల్ చేంజెస్ కానీ చేంజ్ అవుతుంది. అండ్ మనం కిడ్ పడుకోండి అనేసి కొంతమంది మేబీ కపుల్స్ ఓకే ఇప్పుడు కిడ్ ముందా మనం ఫైట్ చేయకూడదు, కిడ్ పడుకోండారు మనం ఫైట్ చేయొచ్చు,
అని కానీ, లేదంటే సీరియల్స్ చూసేది కానీ సంథింగ్ ఇంకా. అంటే ఇప్పుడు ఈవెన్ పాలిటిక్స్ వాళ్ళు అంటే వాళ్ళ ముందర మనం బాగా మాట్లాడేసి వెనకాల వీళ్ళు ఏం తెలుసా, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు సరిలేదు అనేసి వెనకాలలో మాట్లాడడం, అది కిడ్ నిద్రపోయేటప్పుడు ఇవంతా మాట్లాడినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్ ఈ సౌండ్స్ అంతా రిజిస్టర్ అవుతుంటుంది. ఎన్నోసార్లు మనకు కానీ ఫీల్ అయింటుంది. మీరు అబ్జర్వ్ చేసినారంటే ఇప్పుడు మనం పడుకోన్నప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారు మన పక్కన కూర్చొని, సో మనం లేచినాక మీరు ఎవరో మాట్లాడుతూ ఉన్నట్టు నాకు అనిపించింది అనేసి మనకు తెలుస్తుంది చూడండి. సో అది సబ్ కాన్షియస్ మైండ్ మనం నిద్రలో ఉన్నా కానీ మన మైండ్ పక్కన ఉండే సౌండ్స్ అంతా రిజిస్టర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. కిడ్ పడుకున్నప్పుడు మీరు చాలా కాన్షియస్గా ఉండాలి, ఎందుకంటే అది డైరెక్ట్గా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. సో అది మళ్ళీ చేంజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు మనము నెగిటివ్ బెనిఫిట్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే చూసాము అంటే పడుకున్నప్పుడు ఏం చేస్తాయని. పాజిటివ్ ఎఫెక్ట్స్ అయితే చూద్దాము. అంటే పడుకున్నప్పుడు ఏం చేస్తే అది పాజిటివ్గా వెళ్తుంది కిడ్కి. సో పిల్లోళ్ళు పడుకున్నాక మార్నింగ్ అంటే మనం ఇది నిద్ర పోయినాక చేయొచ్చు, లేదంటే నిద్ర ఇంకా లేస్తారు అనేటప్పుడు చేయొచ్చు. బట్ నా విషయంలో నిద్ర లేస్తారు అనేటప్పుడు చేసేది కష్టం, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు లేస్తారో తెలీదు. సమ్ టైమ్స్ బిన్నే లేసేస్తాడు, సమ్ టైమ్స్ లేట్గా లేస్తాడు. సో నేను ఎలా షెడ్యూల్ పెట్టుకుంటానంటే మార్నింగ్ అని పెట్టుకోను, ఆఫ్టర్నూన్ పెట్టుకుంటాను. ఆఫ్టర్నూన్ న్యాప్ తీసుకుంటాను కదా, అప్పుడు మళ్ళీ నైట్ పడుకునే ముందు అయితే నేను పెట్టుకుంటా టైము, ఎందుకంటే అప్పుడు మనకు తెలుస్తుంది. అంటే మనం వెయిట్ చేసి మనం చేయొచ్చు స్లీప్ టాక్. అదే మనము మార్నింగ్ లేసక ముందు లేదంటే నిద్రపోయినాక లేసక ముందు అయితే మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ మనకు తెలియదు వాళ్ళు ఏ టైంకి లేస్తారు. మనకి పర్టికులర్గా ఓకే ఈ టైంకి వాళ్ళు లేస్తారు అనేసి మనకి కరెక్ట్గా తెలిస్తే మేబీ స్లీప్ టాక్ చేయొచ్చు ఆ టైంలో కానీ. సో బెస్ట్ ఏమంటే వాళ్ళు పడుకున్నాక చేసేది, ఎందుకంటే మనం వెయిట్ చేయాల్సిన అవసరం కానీ లేదు. సో కిడ్ పడుకునేసినాక మనం కొంచెం వెయిట్ చేయాలా. మనం ఒక 15 minutes to half an hour వెయిట్ చేయాలి. వెయిట్ చేసినాక వాళ్ళు డీప్ స్లీప్కి వెళ్తారు. సమ్ టైమ్స్ అంటే ఇది కిడ్ టు కిడ్ డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే కొంతమంది ఒక 10 minutesకి ఫుల్ డీప్ స్లీప్కి వెళ్ళిపోతారు, కొంతమంది హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో మీ కిడ్ సైకిల్ మీకు తెలుస్తుంది కాబట్టి. కాకపోతే కిడ్ పడుకున్నాక 1 hour లోపలే ఉంటుంది ఈ డీప్ స్లీప్కి వాళ్ళకి వెళ్ళేదనేది. సో మీ కిడ్ పైన మీరు ఇది చేసుకోండి. ఇంకా ఇప్పుడు లక్కీ ఏమంటే ఒక 10-15 minutesకి ఫుల్ డీప్ స్లీప్కి వెళ్ళిపోతాడు. సో నేను ఒక 15 minutes అయినాకైతే నేను ఈ స్లీప్ టాక్ అనేది చేస్తాను. ఈ కిడ్లో ఏదైనా మీరు చేంజ్ చెయ్యాలి అని అనుకునేది స్లీప్ టాక్ చేయొచ్చు. అండ్ ఒకేసారి చేయమన్నారు స్లీప్ టాక్ అని ఒక 10-15 టాపిక్స్ తీసుకోవచ్చు. నువ్వు ఇది చేయాలి, నువ్వు అది చేయాలి అనేసి 15 అలా తీసుకొని చేయకూడదు. అట్ ఏ టైం ఓన్లీ 1 టాపిక్ తీసుకోండి. 1 టాపిక్ తీసుకొని అది చేంజ్ అయ్యే వరకు, అంటే 21 days చేయండి. నార్మల్గా 21 days చేస్తే అది అలవాటు అయిపోతుంది అంటారు కదా. సో 21 days ఆర్ 3 weeks ఒకే ఒక టాపిక్ మీద మీరు మాట్లాడాలి. సపోజ్ ఇప్పుడు ఏదైనా బిహేవియరల్ చేంజెస్ మాట్లాడాలనుకోండి, అది మాట్లాడచ్చు. లేదా ఇంకా అంటే ఎక్కువ మీ లవ్, మీరు అయ్యో నా కిడ్కి ఏమి చెప్పేది లేదనుకున్నా కానీ మీరు మీ లవ్ చూపించేదానికి కానీ మీరు స్లీప్ టాక్ చేయొచ్చు. డైరెక్ట్గా నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేంజ్ అవ్వు, అలా నెగిటివ్ స్లీప్ టాక్లో ఫస్ట్ నోట్ చేసుకోవాల్సింది ఏమంటే నెగిటివ్ మాట్లాడకూడదు. ఇప్పుడు చేంజెస్ ఉన్నా కానీ నెగిటివ్ మాట్లాడకూడదు, పాజిటివ్ మాట్లాడాలి. నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా చేస్తాను లక్కీకి అనేసి. సౌండ్ వస్తుందనేసి ఏసీ ఆఫ్ చేసేసాను, చాలా స్వెట్ అవుతా ఉంది. అండ్ ఎలా చేస్తానంటే ఫస్ట్ లక్కీ పడుకునేసినాక కొంచెం పైనాక నేను స్లోగా లక్కీ దగ్గరికి వెళ్తాను. లక్కీయే పడుకుంటాడు కాబట్టి నేను లక్కీ రూమ్లోకి వెళ్ళిపోయి స్లోగా లక్కీ పక్కన కూర్చొని. అండ్ మీరు ఈ 3 weeks లేదా 21 days చేసినప్పుడు ఏం చేయాలంటే సేమ్ స్క్రిప్ట్ మీరు కావాలంటే మీకు కష్టంగా అనిపించింది అంటే సేమ్ ఎలా డైలీ ఎలా మాట్లాడేది అని మీరు ఫోన్లో నోట్ చేసి పెట్టుకోండి. సేమ్ రీడ్ చేయండి, పర్లేదు, దాంట్లో అంటే ప్రాబ్లం లేదు రీడ్ చేసినా కానీ. కాకపోతే ఫీలింగ్స్తో రీడ్ చేయండి. అండ్ నేను అంత ఏం నోట్ చేసుకోను, అలాగే మాట్లాడతాను. మీరు ఫస్ట్ అదే ఇంట్రడ్యూస్ చేసుకోండి మీరు ఎవరు అనేసి. అండ్ మీ లవ్ వాళ్ళపైన ఎక్స్ప్రెస్ చేసుకోండి, మీరు ఎలా లవ్ చేస్తారు ఏమనేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను లక్కీకి ఎలా చెప్తాను అనేది చెప్తాను. తల ఇలా నిమురుతూ, లక్కీ పచ్చమ్మ కీప్ స్లీపింగ్, నేను అమ్మ మాట్లాడుతున్నానమ్మా, అమ్మ లవ్స్ యూ సో మచ్, నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నువ్వు చేసే ప్రతి విషయంలో నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను,
అండ్ మీ ఫీలింగ్స్ ఏముంది వాళ్ళపైన షేర్ చేసుకోండి. నేను నువ్వంటే నాకు ఇంత ఇష్టము ఇలా అనేసి ఫుల్ షేర్ చేసుకున్నాక మీరు ఎంత లవ్ చేస్తారు మీ బేబీని అనేసి షేర్ చేసుకోండి. డైలీ అదే చెప్పేదానికి ట్రై చేయండి. అండ్ ఇది అయినాక మీరు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు అండ్ మీరు మీ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారు కిడ్ పైన. అండ్ ఇంకోటి మళ్ళీ మీరు టాపిక్ రావాలా. థర్డ్ వచ్చి మీరు టాపిక్ రావాలా. టాపిక్ అంటే ఏం మాట్లాడాలనుకుంటున్నారు, అంటే మీ కిడ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు. బిలీవ్ మీ, స్లీప్ టాక్ చేస్తే కంపల్సరీ మీరు విత్ ఇన్ 1 వీక్లోనే రిజల్ట్స్ చూస్తారు. ఇప్పుడు సపోజ్ లక్కీ అనుకోండి, నేను వేరే వాళ్ళతో తను షేర్ చేసుకోవాలని ఫీల్ అవుతున్నాను. సో డైరెక్ట్గా వీళ్ళకి షేర్ చేసుకోవాలి, వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. షేర్ చేసుకోని అని చెప్పేదానికన్నా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పినప్పుడు అది బాగా రిజిస్టర్లో. ఇప్పుడు ఒకవేళ హిట్ చేస్తున్నారు అనుకోండి, దీని గురించి మాట్లాడండి, హిట్టింగ్ గురించి. సో మీకు ఎక్కువ మేజరు ఏ దీంట్లో మీరు మీ కిడ్నీ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ తీసుకోండి. ఇది స్కూల్లో అవ్వచ్చు, మీ విషయంలో అవ్వచ్చు, లేదా బిహేవియరల్ చేంజెస్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా మీరు చెప్పాలనుకోవచ్చు. ఆ టాపిక్ కానీ మీరు ఎత్తుకొని మాట్లాడచ్చు. ఇప్పుడు సపోజ్ నేను షేర్ చేసుకోవాలా, దాన్ని నేను లక్కీకి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను, లేదా అది చేంజ్ చేయాలని, లేదంటే నేను ఏదైనా ఒక లక్కీ బిహేవియరు అది తను చేంజ్ చేసుకోవాలని నేను ఫీల్ అవ్వచ్చు. మేబీ ఆ టాపిక్ ఎత్తుకుని కానీ నేను మాట్లాడచ్చు. లక్కీ అంటే ప్రెజెంట్ తను చేస్తూ ఉండేలాగా మాట్లాడాలి. అంటే ఇప్పుడు మీరు పాస్ట్ ఇలా నువ్వు షేర్ చేస్తా లేదు చేసుకో అని అది చెప్పకూడదు నెగిటివ్. అండ్ ఎప్పుడో ఇలా నెక్స్ట్ చేస్తావు అని చెప్పకూడదు, ఇంకా ముందు చేస్తూ ఉన్నావు సో ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని అడగకూడదు. సో ప్రెజెంట్ మాట్లాడాలి. ఇప్పుడు లక్కీ అందరితో షేర్ చేసుకొని ఆడతాడు, సో అది నాకు చాలా ఇష్టము. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు జరిగేలాగా మీరు చెప్పాలి. ఇప్పుడు లక్కీ అంటే మీరు అజ్యూమ్ చేసుకోవాలి, ఓకే లక్కీ ఇలా షేర్ చేస్తాను అన్నది తను ఇప్పుడు అలా ఫీల్ అవ్వలో, ఇప్పుడు నేను షేర్ చేసుకుంటానని ఆ సబ్ కాన్షియస్ మైండ్కి రిజిస్టర్ అవుతుంది. సో లక్కీ అందరితో షేర్ చేసుకుంటాడు, చాలా హ్యాపీగా ఆడుకుంటాడు. కొంతమందికి ఫుడ్ తినరు అనేసి కానీ ప్రాబ్లం ఉంటుంది కదా కిడ్స్తో. సో మీరు ఇది కానీ మాట్లాడచ్చు. ఎలా మాట్లాడతారు, ఇప్పుడు లక్కీ అనుకోండి, లక్కీ చాలా బాగా ఫుడ్ తీసుకుంటాడు, హెల్దీ ఫుడ్ తింటాడు అని, అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉండేలాగా మీరు మాట్లాడాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అదే కిడ్ అంటే హెల్దీ ఫుడ్, ఇప్పుడు జంక్ ఫుడ్ చాలా ఆడుతున్నారు, హెల్దీగా మీరు మార్చాలనుకుంటే మీరు దాన్ని పర్టికులర్గా చెప్పొచ్చు. ఇప్పుడు లక్కీ హెల్దీ ఫుడ్డే తీసుకుంటాడు, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చాలా ఇష్టంగా తింటాడు. సో ఇలాంటివి చెప్పాలి, అంటే నెగిటివ్ చెప్పకూడదు. అండ్ మీరు ఇప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు కిడ్లో మీరు ఏం చేంజెస్ చూడాలనుకుంటున్నారో అది జరిగితే ఎలా మాట్లాడతారో సేమ్ అలానే మాట్లాడాలి. సో ఇది అయినాక నెక్స్ట్ ఒకే ప్రాబ్లం చెప్పండి. మీరు మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి ఎత్తుకుంటే అది వర్కౌట్ అవ్వదు. సో ఏదైనా ఒకటే ఎత్తుకొని దాన్ని ఒక 3 వీక్స్ అలా చేసి అది చేంజ్ అయినాక మళ్ళీ నెక్స్ట్ మీరు వేరే న్యూ టాపిక్ ఎత్తుకోవచ్చు, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారని. ఈ స్లీప్ డాగ్ ద్వారా చాలా బిహేవియరల్ చేంజెస్ అండ్ వేరే కానీ చాలా నేను చేంజ్ చేశాను లక్కీకి. అండ్ ఇది మ్యాజిక్ లాగా వర్క్ అవుతుంది. బిలీవ్ మీ, మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను ఏ వీడియోకి ఇంత ఇదిగా అడుగును, కమెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకి అర్థమవుతుంది ఓకే స్లీప్ టాక్ వల్ల బెనిఫిట్స్ ఏముండయి అనేసి. సో కంపల్సరీ చేసి నాకు ఒక 3 వీక్స్ అయినా కానీ 2 వీక్స్ అయినా 1 వీక్ అయినా కానీ మీరు అది రిజల్ట్ చూసినాక నాకు కమెంట్ చేసి చెప్పండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇది చెప్పాక అంటే వాళ్ళు ఏం చేంజ్ చేసి వాళ్ళు ఇప్పుడు ఏమి చేంజ్ అయిండేలాగా మీరు మాట్లాడాలి. మీరు జోరుగా మాట్లాడకూడదు, చాలా లో వాయిస్తో మాట్లాడాలి. ఇది ఒకటి నోటు. అంటే లేసి లక్కీ నేనమ్మా అమ్మమ్మ అలా చెప్పకూడదు, లక్కీ నేనమ్మా అమ్మ మాట్లాడుతున్నాను అని. అంటే చాలా కామ్గా, అంటే వాళ్ళు నిద్రలోంచి లేసేలాగా మనం మాట్లాడకూడదు. మెల్లిగా దగ్గర పోయి వాళ్ళని కొంచెం అలా నిమురుతూ చెప్తే ఆ ఫీల్ టచ్ అంతా కానీ వాళ్ళకి బాగా అంటే మీతో బాండింగ్ ఏదానికి హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఏం చేంజ్ చేసుకున్నారని చెప్పాక కదా, ఇప్పుడు ఫుడ్ అయింది, నెక్స్ట్ ఇంకేమైనా స్కూల్లో ఏమైనా చేంజెస్ అనుకోండి, బిహేవియరల్ చేంజెస్, ఓకే వాళ్ళు టీచర్స్ని ఓబే చేయట్లేదు లేదా టీచర్స్ మాట వినట్లేదు, దాంట్లో కానీ చెప్పొచ్చు. లక్కీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినాక లక్కీ చాలా బాగా టీచర్స్కి గ్రీట్ చేస్తాడు,
లక్కీ టీచర్స్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు లక్కీని ఎంత బాగా బిహేవ్ చేస్తాడు అనేసి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్గా ఫీల్ అయింది. సంథింగ్ అంటే మీరు అది జరిగినట్టు వాళ్ళతో చెప్పాలి. సో అప్పుడు అది ఏమైతుంది, సబ్ కాన్షియస్ మైండ్కి రిజిస్టర్ అవుతుంది. ఓకే అంటే తన బిహేవియర్ నా బిహేవియర్ ఇలానే అనేసి రిజిస్టర్ అవుతుంది. సో అప్పుడు అది ఏమైతుంది, ఖచ్చితంగా మీరు బిహేవియర్ విత్ ఇన్ బిలీవ్ మీ విత్ ఇన్ 1 వీక్ లోపలే మీరు రిజల్ట్ చూడగలుగుతారు. అది చేంజ్ అయినాక మళ్ళీ మీరు 3 వీక్స్ అయినాక వేరే టాపిక్స్ లేదా 2 వీక్స్ అయినాక వేరే టాపిక్స్ ఎత్తుకుని అయితే చెప్పచ్చు. అండ్ అది చెప్పేసినాక అలాగే ఏం చేయకూడదు. అండ్ మీరు ఇది మాట్లాడేది వచ్చి 5 to 10 minutes పైన తీసుకోకూడదు. 5 to 10 minutes లోపలే ఉండాలి స్లీప్ టాక్ అనేది. వాళ్ళు అది అయిపోయినాక ఏం చేంజ్ చేసుకోవాలని చెప్పారు కదా, నెక్స్ట్ మళ్ళీ హ్యాపీ ఎండింగ్ ఇవ్వండి. అంటే మళ్ళీ కొంచెం తనని మీరు ఎంత లవ్ చేస్తారు, ఒకతర ఏమి లవ్ యూ లక్కీ, చాలా ఇష్టం నువ్వు అంటే, నువ్వు చేసేవంతా చాలా అమ్మకు ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అండ్ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ, నువ్వు ఏమి నా వండర్ కిడ్ లేదా అలా కొంచెం మళ్ళీ ఏమి మీ లవ్ ఎంత ఉందో మీరు చూపించుకున్నాక కీప్ స్లీపింగ్ అమ్మ, లవ్ యూ సో మచ్ అనేసి, అంటే నెమ్ముడుతూ అడ్డగే పచ్చు అమ్మ కీప్ స్లీపింగ్ అనేసి. అయితే కొన్ని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఫ్యూ అఫర్మేషన్స్ కానీ చెప్పండి. అంటే ఏదైనా పాజిటివ్ అఫర్మేషన్స్ తీసుకుని మీరు చెప్పేదానికి రిలేటెడ్ టాపిక్ బట్టి అఫర్మేషన్స్ కానీ చెప్పేసి ఐ లవ్ యూ సో, ఐ లవ్ యూ బేబీ, కీప్ స్లీపింగ్, బాగా పడుకో అనేసి నేనైతే కిస్ చేసి వస్తాను ఫోర్హెడ్ పైన. సో అంతే, ఇది 5 to 10 minutes పైన ఉండకూడదు. ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అండ్ మీ కిడ్ పైన మీ లవ్ ఎక్స్ప్రెస్ చేసుకొని, అండ్ ఏ బిహేవియర్ మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ బిహేవియర్, లేదా సమ్ టైమ్స్ మీరు బిహేవియర్ చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు, నాకు ఏం లేదు మా కిడ్ అంటే, మీరు ఈవెన్ నేను ఫోనిక్స్ చేశాను అంటే లక్కీకి ఒక సౌండ్ తనకి వస్తాను లేదు, ఎంత కష్టపడి చెప్పించినా కానీ ఈ సౌండ్ కానీ నేను స్లీప్ టాక్ చేశాను. ఆ సౌండ్ స్లీప్ టాక్లో చెప్పేదాన్ని, ఓకే లక్కీ ఇలా కనిపించినప్పుడు ఇలా చెప్తాడు అనేసి. బిలీవ్ మీ 2 daysలో లక్కీ మళ్ళీ ఆ సౌండ్ నాకు చెప్పాడు. సో ఇది ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ స్లీప్ టాక్. ఇది మ్యాజిక్ స్లీప్ టాక్ గురించి. సో మీకు వండర్ అంటే ఒకతర మీరు ఎన్నో రోజుల నుంచి స్ట్రగల్ అవుతున్నా కానీ చేయలేనిది స్లీప్ టాక్లో మీరు దాన్ని అచీవ్ చేయగలుగుతారు. సో అందరూ ట్రై చేసి కమెంట్ చేయండి. ఒకవేళ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేసేది మర్చిపోకండి. అండ్ ఇంకొకసారి రీక్యాప్ చేస్తాను. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఫస్ట్ కిడ్ డీప్ స్లీప్కి వెళ్ళాలి 5 to 10 minutes అయినాక, లేదా మీ కిడ్ డీప్ స్లీప్కి వెళ్ళినాక మళ్ళీ నెమురుతూ ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నేను అమ్మ మాట్లాడుతానమ్మా, కీప్ స్లీపింగ్ అని చెప్పాలి, పడుకునే ఉండవు అలాగే లేయద్దు అనేసి చెప్పేసి, మళ్ళా మీరు ఏం అంటే తనని లవ్ చేసినాక చెప్పినాక మీ ప్రాబ్లం ఏముంది అది పాజిటివ్ వేలో కన్వే చేయండి, నెగిటివ్స్ ఏం మాట్లాడకండి. ఇది అయినాక మళ్ళీ నెక్స్ట్ అఫర్మేషన్స్ పెట్టుకుంటే చెప్పండి అండ్ హ్యాపీ ఎండింగ్ ఇవ్వండి, పడుకోమ్మా లవ్ యూ సో మచ్ అనేసి, కీప్ స్లీపింగ్ అనేసి కిస్ చేసి కొంచెం లైక్ కిడ్ని కొంచెం ప్యాంపర్ చేసి వచ్చేయండి. సో 5 to 10 minutes ఎక్కువ తీసుకోకండి. సో ఇది స్లీప్ టాక్ గురించి. ఇది ఇంకా మీకు అంటే విత్ ఎగ్జాంపుల్ కావాలి అంటే, ఇంకా నాకు టైం లేకుండా యాక్చువల్లీ నేను విత్ ఎగ్జాంపుల్ లక్కీకి చెప్పేటప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఈ షిఫ్టింగ్ లక్కీ బర్త్డే అసలు టైమే కుదరలేదు, దానికి చేయలేదు. ఒకవేళ మీకు కావాలి విత్ ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం డీటెయిల్గా కావాలనిపిస్తే ఎలా చెప్పాలి ఏమి అనేసి, లేదా మీ ప్రాబ్లమ్ చెప్పండి, కమెంట్ చేయండి. ఓకే మీకు దీంట్లో పర్టికులర్ దీంట్లో ప్రాబ్లం ఫేస్ అవుతున్నాడు అనేసి చెప్పినారంటే నేను ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను ఎలా స్లీప్ టాక్ చేయాలనేది ఒక వీడియో చేస్తాను. ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి. అలాగే నేను లక్కీగా ఎలా స్లీప్ టాక్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్ చేస్తే కొంచెం ఎక్కువ మనకి ఇది తెలుస్తుంది కదా. సో అలా ఏమైనా కావాలంటే కానీ కమెంట్ చేయండి. అండ్ మెయిన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు బెనిఫిట్ అయితే మాత్రం కంపల్సరీ కమెంట్ చేసేది మిస్ చేయకండి. ఎందుకంటే వేరే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి మోటివేషన్ వచ్చి సో వాళ్ళైతే ఈ స్లీప్ టాక్ యూస్ చేసుకోగలుగుతారు. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, బిలీవ్ మీ. నేను చాలా అంటే చాలా, ఇప్పుడు ఈవెన్ మా ఆయన కానీ సమ్ టైమ్స్ ఏదైనా చేయించాలంటే మా స్లీప్ టాక్ అంటే ఒకతర ఏంటి క్విక్ ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనమాట స్లీప్ టాక్ చేయనేసి చెప్తాడు. సో అది ఆ స్లీప్ టాక్ ఆ రేంజ్లో యూస్ చేస్తాం మేము. సో ఐ హోప్ మీరు కానీ ఇది యూస్ చేసుకుంటారని, మీకు అర్థమైందని కానీ నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి
షేర్ చేసేది మర్చిపోకండి. అలాగే ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.